ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ పార్ట్ 4 వీడియో అండి. సో ఈ పార్ట్తో మనకి కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ టాపిక్ వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్పై మనకి 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 3 క్వశ్చన్సే కదా అని లైట్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అయినా సరే మనం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో దీనిపై మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నదన్నది తెలుస్తుంది అనమాట. ఈ కౌశలం స్కిల్ టెస్ట్కి వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో గ్రామర్ పార్ట్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఈరోజు వీడియో అయితే తీసానండి. అండ్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు గ్రామర్ పాయింట్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. సో మీ నుంచి వచ్చే ఒక్క సపోర్ట్ చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సైకోమెట్రిక్, థర్డ్ వన్ వచ్చేసరికి టెక్నికల్ కదా. సో ఈ టెక్నికల్లో మనకి 10 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ 10 మార్క్స్లో మనకి 7 మార్క్స్ మాత్రం నేను లాస్ట్ వీడియో థర్డ్ పార్ట్లో చెప్పాను కదా, కంప్యూటర్ బేసిస్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. రిమైనింగ్ 3 మార్క్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్ అండి. సో ఇంగ్లీష్ పై మన 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 3 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి విచ్ ఈస్ కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇలాంటి క్వశ్చన్ అయితే కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. విచ్ ఈస్ కరెక్ట్ స్పెల్లింగ్ అని మనకు ఒక వర్డ్ అయితే ఇస్తాడనమాట. సో మనకి స్కిల్ టెస్ట్ కాబట్టి కంప్యూటర్ బేసిక్స్ పై ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు కదా, ఒకవేళ కంప్యూటర్లో అయితే ఏ ఆప్షన్ కరెక్టో మనం దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదు ఓరల్ అంటే మనం దాని యొక్క స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ విచ్ ఈస్ కరెక్ట్ స్పెల్లింగ్ అని మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో 3 ఆప్షన్స్లో కూడా మనకి రిసీవ్ అనేది తెలుస్తుంది. బట్ స్పెల్లింగ్ ఏ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో దానిపై మనం ఆన్సర్పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏ అయితే బి అయితే బి, సి అయితే సి. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ కరెక్టా లేదా అన్నది దానిపై ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకే నేను ఇక్కడ ఇంకో స్పెల్లింగ్ అయితే ఇస్తున్నానండి. విచ్ ఇస్ కరెక్ట్ స్పెల్లింగ్ అని ఇక్కడ ఆప్షన్ అయితే 3 ఆప్షన్స్ కానీ 4 ఆప్షన్స్ అయినా ఇస్తాడు. ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ జరిగేటప్పుడు ప్రతి క్వశ్చన్కి కూడా 30 సెకండ్ ఆడియో ప్లే అవుతుంది కదా. సో మీరు స్పెల్లింగ్ అండ్ వర్డ్ సెంటెన్స్ ఫామ్ అన్నది సరిగ్గా వింటే మీకు అక్కడే తెలిసిపోతుంది అనమాట. సో ఏ ఆప్షన్లో సక్సెస్ఫుల్ అని ఇచ్చాడు, అలాగే బిలో సక్సెస్ఫుల్, అలాగే సిలో కూడా సక్సెస్ఫుల్ అని ఇచ్చాడు. బట్ ఏది కరెక్ట్ స్పెల్లింగో దానిపై మనం క్లిక్ చేయాలి. సో ఓవరాల్ అయితే మనం కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాలి. ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి కదండి, మీరు ఏ జాబ్స్కి వెళ్ళినా ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి అనమాట. సో అందుకే ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి, దే డాన్స్ డాష్ ద రైన్. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తాడు. సో మనకి ఆన్సర్స్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడే అవసరం లేదు. సో అక్కడ ఇచ్చిన వర్డ్ అన్నది కింద ఆప్షన్స్ ఇస్తాడు కదా, ఆప్షన్స్ పెట్టి మీరు చదవండి. అప్పుడే మీకు వర్డ్ సెంటెన్స్ అన్నది క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, దే డాన్స్ డాష్ ద రైన్. సో ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ అయితే ఇన్, అండర్. మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఎలా ఇచ్చినప్పుడు దే డాన్స్డ్ ఇన్ ద రైన్. సో నెక్స్ట్ చూడండి, దే డాన్స్డ్ అండర్ ద రైన్. సో అండర్ మనకి సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ చూడండి, దే డాన్స్డ్ బిలో ద రైన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మీరు కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను 14 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 14 క్వశ్చన్స్కి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం. అంటే మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా అని అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే నేను చెప్పడం లేదు, జస్ట్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఆప్షన్ చెప్పిన తర్వాత నేను కరెక్టో కాదు వెంటనే కూడా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మదర్ ప్లస్ ఫాదర్ అండ్ డాష్ ఇచ్చాడు. సో వాళ్ళిద్దరిని కలిపి మనం ఫ్యామిలీ అంటామా, పేరెంట్స్ అంటామా, మెంబర్స్ అంటామా. సో ఇంగ్లీష్లో వచ్చే 3 క్వశ్చన్స్ కూడా ఇలా చాలా చాలా ఈజీగా ఉంటాయి అనమాట. జస్ట్ మనం టెక్నిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ అదే దాంట్లో మనకి అటువంటి టైప్లోనే బ్రదర్ ప్లస్ సిస్టర్స్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఫ్యామిలీ అనొచ్చు, లేదా ఫ్రెండ్స్ అనొచ్చు, లేకపోతే సిబ్లింగ్. ఇక్కడ మనం దానికి ఉన్న రిలేషన్ బ్రదర్ ప్లస్ సిస్టర్స్ని ఇద్దరిని కలిపి మనం ఏమంటాము అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోనే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే తెలిసిపోతుంది అనమాట. సేమ్ ఆ టైప్లోనే మనకి 3 క్వశ్చన్స్ అయితే అడిగాను. సో మదర్ ప్లస్ ఫాదర్, అలాగే బ్రదర్ ప్లస్ సిస్టర్స్. అంటే బ్రదర్ ఒక అన్న ఒక చెల్లిని ఏమని పిలుస్తాము, ఐ మీన్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ సేమ్ అదే క్వశ్చన్ చూడండి, డాక్టర్ ప్లస్ సన్. అంటే ఒక కొడుకు ఒక కూతురు. అంటే సో మీనింగ్ ఏమొస్తుందో మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాను అనమాట. ఏ ఫ్యామిలీ, బి చిల్డ్రన్స్, అలాగే సి ఫ్రెండ్స్. సో మనకు ఆన్సర్ అన్నది మనకి ఆప్షన్స్లోనే చూస్తేనే వెంటనే కూడా అర్థమైపోతుంది. సో మీరు వెంటనే కూడా ఆప్షన్స్ చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ని మీనింగ్ అయితే అర్థం చేసుకోండి, అక్కడున్న రిలేషన్ అయితే అర్థం చేసుకోగానే సో మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆ ఐడియా ప్లస్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సెట్ అయిపోతుంది. 7th క్వశ్చన్ చూడండి, షీ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. సో మనకి మీనింగ్ తెలుసుకోండి. షీ ఈజ్
డాష్ ఇంటెలిజెంట్ గర్ల్ అంట. సో అక్కడ మనకి గ్రామర్లో మనకి ఆర్టికల్స్ ఉంటాయి కదండి. సో ఏ యాన్ ద ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇక్కడ అదే అనమాట. సో ఏ యాన్ బి ఏ సి నాట్ అలాగే డి ఆప్షన్ వచ్చేసరికి అండ్. నేను ఇలా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రతి ఒక్కటి కూడా మీరు సెట్ చేసుకోండి. షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, షీ ఈజ్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్ అండ్ షీ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ గర్ల్. సో ఏది మనకి సెట్ అవుతుందో చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి దే డాష్ లేట్ ఫర్ ద ఈవెంట్. ఒక ఈవెంట్కి లేట్గా వచ్చాడు. సో మనం వచ్చాడు, సో వచ్చిన దాన్ని మనం కమ్ అంటామా కేమ్ అంటామా రోల్ రైడ్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాను. సో ఏది కరెక్టో చెక్ చేయండి. అండ్ ఇంగ్లీష్లో మనకి గ్రామర్ పార్ట్ టైప్ ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు అనమాట. జస్ట్ 3 క్వశ్చన్స్ కూడా మనకి గ్రామర్ పార్ట్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ 9th వన్ చూడండి, డాష్ డూ యూ వర్క్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, వాట్ డూ యూ వర్క్, హూ డూ యూ వర్క్, వేర్ డూ యూ వర్క్. సో ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంటుందో సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసరికి ఐ గో డాష్ బై బస్, ఐ గో హోమ్ బై బస్. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఇన్ హోమ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ టు హోమ్. సో ఏది సెట్ అవుతుందో చూడండి. నెక్స్ట్ 11th వన్ వచ్చేసరికి విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వర్డ్. అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు హ్యాపీ. హ్యాపీ అనేది మనకి నౌనా వెర్బా యాడ్జెటివా. సో ఆప్షన్ అన్నది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, మై అంకుల్ డాష్ ఏ టీచర్. అంకుల్ అన్నది లుక్కా, మై అంకుల్ లుక్ ఏ టీచర్. నో అని చెప్పను. సో చూడండి, మై అంకుల్ ఈస్ ఏ టీచర్, మై అంకుల్ ఆఫ్ ఏ టీచర్. ఇచ్చిన ఆప్షన్ ప్రతి ఒక్కటి కూడా పెట్టి చూస్తే మనకి వర్డ్ సెంటెన్స్ అన్నది తెలిసిపోతుంది అండ్ కరెక్ట్ ఆప్షన్ ఏదో తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఎట్ టేబుల్, లేకపోతే ద బుక్ ఈజ్ ఇన్సైడ్ ద టేబుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఏది కరెక్టో చెప్పండి. నెక్స్ట్ రామ్ ఈజ్ డాష్ ఎంపీ. సో ఏయా దా ఏనా ఇక్కడ ఆర్టికల్ని అయితే యూజ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎప్పుడైనా టైం ఇచ్చినప్పుడు, టైం బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే టైం ముందు మనకి ఎట్ అన్నది వస్తుంది అనమాట. ఏమన్నా డే సండే ఇలా వచ్చినప్పుడు ఆన్ అలా వస్తుంది. సీజన్ మంత్స్ ఇయర్ వచ్చినప్పుడు ఇన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి, సండే డాష్ సండే అని ఇచ్చేస్తాడు. సో ఎప్పుడైనా అది డే కదా, సో రోజు, ఆ రోజు అన్న దాని ముందు మనకి ఎప్పుడైనా సరే ఆన్ అయితే వస్తుంది అనమాట. సో ఏదన్నా మీకు పలానా టైం ఇచ్చాడు, సో 5 o'clock 6 o'clock అలా టైం ఇచ్చాడు. సో ఎప్పుడైనా టైం ముందు ఎట్ అని వస్తుంది అనమాట. ఎట్ 6 PM, ఎట్ 5 PM ఇలా వస్తుంది అనమాట. ఏదన్నా ఇయర్ వచ్చినప్పుడు, మంత్స్ వచ్చినప్పుడు, సీజన్స్ వచ్చినప్పుడు 2025 అనే ముందు మనకి డాష్ ఇస్తాడు. ఇన్ 2025, ఇన్ మే, ఇన్ సెప్టెంబర్ అలా అనమాట. ఇన్ వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ ఇలా సీజన్స్ ముందు, మంత్స్ ముందు, అలాగే ఇయర్స్ ముందు ఇన్ వస్తుంది. ఎందుకంటే ఇవి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం కూడా నేను 14 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ 14 క్వశ్చన్స్లో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. సో ఇక్కడతో మనకి సిలబస్, స్కిల్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పార్ట్ 4తో కంప్లీట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే రెడీ చేశాను. ఈ 4 పార్ట్స్కి కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ అన్ని కూడా స్టడీకి సంబంధించినవి కాబట్టి మీరు నేర్చుకున్నా కూడా దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. ఎప్పటికైనా యూజ్ అవుతాయి అనమాట. సో వేస్ట్ అవుతాయి అని అయితే మాత్రం అనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ అయితే స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే పెడతాను. సో దీనికి బాగా రీచ్ వస్తే నేను స్కిల్ టెస్ట్ పేపర్ అయితే పెడతానండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి స్కిల్ టెస్ట్ పేపర్ అని కామెంట్ చేయండి. సో ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే నేను అంత త్వరగా నేను స్కిల్ టెస్ట్ పేపర్ అయితే పెడతాను. సో అవి అటెంప్ట్ చేస్తే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. సో అవి అటెంప్ట్ చేస్తే మీకు రేపే స్కిల్ టెస్ట్ అన్నా కూడా ఈజీగా వెళ్ళి అటెంప్ట్ చేసేసి వచ్చేయచ్చు అనమాట. 100% పక్కా పాస్ అవుతారనమాట స్కిల్ టెస్ట్కి అయితే. సో వీడియోకి బాగా ఎంకరేజ్ చేసి అలాగే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే వెంటనే కూడా మీకు స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే పెడతాను. అలాగే ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.